బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ జరగనుంది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. హైవేను బ్లాక్ చేయకూడదంటూ సూచించింది కోర్టు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ కోర్టు ఇప్పటికే సూచించింది. 17 రోజులుగా అనుమతిపై నిర్ణయం ఎందుకు తీసుకోలేదని పోలీసు శాఖను ప్రశ్నించింది హైకోర్టు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ సభ నిర్వహిస్తూ ఉంది. ఈ క్రమంలోనే సభకు ఇన్ని రోజుల పాటు అనుమతి రాలేదు. ఇప్పుడు అనుమతి వచ్చింది. హైకోర్టు అనుమతి ఇచ్చింది, బట్ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఇంతకీ పూర్తి స్థాయిలో ఉన్న కండిషన్స్ ఏంటి అండ్ ఈ సభలో బీఆర్ఎస్కి ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చిందా? ఇన్ ద సెన్స్ ఇటువంటి కమెంట్స్ ఉండకూడదు, లేకపోతే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది. డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు సంబంధించి ఓకే, మరి కాసేపట్లో మధు జాయిన్ కాబోతున్నారు. రేపు ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల్లో సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహించబోతూ ఉంది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. హైవేను బ్లాక్ చేయొద్దు అంటూ కూడా డైరెక్షన్స్ని పాస్ చేసింది హైకోర్టు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ ఇటు కోర్టు సూచించింది. 17 రోజులుగా అనుమతి రాలేదు. 17 రోజులుగా అనుమతి ఇవ్వలేదు పోలీసు శాఖ. దీంతో ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, అనుమతిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, ఏదో ఒక నిర్ణయం చెప్పాలి కదా, ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా పోలీసు శాఖను ప్రశ్నించింది హైకోర్టు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ సభ నిర్వహిస్తూ ఉంది. మరి ముఖ్యంగా యువతకు ఇచ్చిన హామీల విషయంలో ఎందుకు నెరవేర్చలేదు? ఇటు శాంతియుతంగా మేము ఇక్కడ నిరసన చేసుకుంటాం, నిరసన చేపడతాం అంటూ సభను నిర్వహించుకుంటున్నామంటూ బీఆర్ఎస్ ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటు మేము రాజ్యాంగబద్ధంగానే మేము సభ నిర్వహించుకుంటాం, ఎటువంటి శాంతి సమరస్యానికి ఇబ్బంది తలెత్తకుండా మేము సభ నిర్వహించుకుంటామని చెప్పి ఇటు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది బీఆర్ఎస్. దీంతో కొన్ని షరతులతో కూడిన డైరెక్షన్స్, కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటి, ఏవి ఉన్నాయి, డీటెయిల్గా తెలుసుకుందాం. సో దీని మీద మీరు విజువల్స్ చూస్తూ ఉన్నారు. సరూర్ నగర్లో సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. స్టేజ్ని సెట్ చేస్తూ ఉంది బీఆర్ఎస్. ఎప్పుడైతే కోర్టు నుంచి అనుమతి వచ్చిందో వెంటనే ఆ ఏర్పాట్లను శరవేగంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ విజువల్స్ చూడండి, ఇంతవరకు కాస్త నెమ్మదిగా మందకొడిగా జరిగాయి పనులు, కానీ ఇప్పుడు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆఖరి నిమిషంలో పర్మిషన్ రావడం, కోర్టు పర్మిషన్ ఇవ్వడం, దీంతోపాటు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సభ నిర్వహించుకోవని చెప్పి హైకోర్టు చెప్పడంతో హైకోర్టు డైరెక్షన్లో పర్మిషన్ వచ్చింది కాబట్టి మరింత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఏర్పాట్లు చేసుకుంటుంది బీఆర్ఎస్. ఇప్పటికే షామియాస్ను వాటిని బిల్డ్ చేసుకుంది, ఇప్పటికీ డైరెక్షన్స్ ఇచ్చుకుంది కార్యకర్తలకి. కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ని కార్యకర్తలకు పాస్ ఆన్ చేసింది. వాటికి తదనుగుణంగా నడుచుకుంటూ సభ నిర్వహించుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటూ చెప్పుకొచ్చింది. యువతకు సంబంధించి బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ రేపు సరూర్ నగర్లో నిర్వహించబోతూ ఉంది. కాంగ్రెస్ యువతకిచ్చిన హామీల విషయంలో ప్రస్తుతం నిలదీయబోతున్నాం అంటూ బీఆర్ఎస్ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ యువతకిచ్చిన హామీ ఏంటి? ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని చెప్పుకొచ్చింది. దాంతోపాటు అనేక అంశాలు కూడా ఉన్నాయి. నేరుగా గ్రౌండ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. సో దాని మీద మాట్లాడుకుంటున్న సందర్భం, గత కొద్ది రోజులుగా కాళేశ్వరం ఇష్యూ ఇటు తెలంగాణలో ఇటువంటి హాట్ టాపిక్గా మారిందో మనం చూసాం. మేడిగడ్డ సెంట్రిక్గా అక్కడ వాటర్ అంశం, మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగితే వాటర్ని ఎందుకు ఎత్తిపోయటం లేదు అనేది ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సందర్భంలో కాళేశ్వరం చుట్టూతా రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు యువత విషయంలో, ఎందుకంటే యువ వికాసం అంటూ కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. దాంట్లో ఏంటి, అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పి ప్రకటించుకొచ్చింది. దాంతోపాటు అర్హులైన నిరుద్యోగ యువతకు కనీసం అంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. విద్యార్థులకు భరోసానిచ్చింది. అంటే డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ చదివే ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అని చెప్పి, దాంతోపాటు ఫీజు రీఎంబర్స్మెంట్ అందిస్తామని చెప్పి చెప్పుకొచ్చింది. ఇలా వీటి గురించి ఈ అన్ని అంశాలను, దాంతోపాటు బీఆర్ఎస్ ఈ మధ్య
చెబుతున్న మాట ఏంటి? 420 అంటే 420 హామీలు ఇచ్చింది. ఆ హామీల విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉందో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇటు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి ప్రశ్నను సంధిస్తూ ఉంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే 420 హామీలు అంటూ ఉంది బీఆర్ఎస్. మరి దీని మీద కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తూనే ఉంది. రేపు సరూర్ నగర్ వేదికగా ఎటువంటి కమెంట్స్ ఇవ్వబోతున్నారు, ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి ఇష్యూస్ని లేకపోతే ఎటువంటి అంశాలని ఇటు బీఆర్ఎస్ చెప్పాలనుకుంటూ ఉంది, ఏం చెప్పబోతూ ఉంది, అండ్ అనుమతి వచ్చిన సందర్భంలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్తో లేకపోతే ఎటువంటి డైరెక్షన్స్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి, ఎటువంటి అంశాలు అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది, ఎటువంటి డైరెక్షన్స్ పాస్ ఆన్ చేయడం జరిగింది హైకోర్టు బీఆర్ఎస్కి? అంటే ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మల్కాజ్గిరి కమిషనరేట్కి సంబంధించినటువంటి దాని నుంచి కొన్ని అనుమతులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీని అడిగింది. ఫైర్ సేఫ్టీ, ట్రాఫిక్, తర్వాత పార్కింగ్కి సంబంధించినటువంటి సదుపాయం ఉందా, వీటన్నిటిని అడిగేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడే కోర్టు అనుమతి ఇచ్చింది. మాట్లాడదాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అంటే చాలా రోజుల నుంచి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నాం. లైవ్లో ఉన్నాం మనం, లైవ్లో ఉన్నాం. కోర్టు అనుమతి ఇచ్చింది. ఏం చెప్తారు? ఇచ్చింది ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పి కోర్టును తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినా కూడా గౌరవ న్యాయమూర్తి గారు న్యాయం వైపు, ధర్మం వైపు, నిజం వైపు నిలబడ్డారు. మాకు చాలా ఆనందంగా ఉంది. రాజ్యాంగం వైపు నిలబడ్డారు. లిమిటేషన్స్ ఏమైనా పెట్టిందా కోర్టు? ఇందాక చెప్పిన ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి, నిబంధనలు ఏమున్నాయి? ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దు, అదేవిధంగా నేషనల్ హైవే బ్లాక్ చేస్తారు అని చెప్పి ఆ ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెప్పినప్పుడు అట్లా బ్లాక్ చేసే ఆలోచన ఏమన్నా ఉంటే అనుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ అంటే జనాల లోపల అల్లకల్లోలని రేపే ఉపన్యాసాలు అనేది ఇవ్వకుండా ఆగాలి అని చెప్పారు. నిజానికి పార్టీకి అలాంటి సంస్కృతి లేదు, బీఆర్ఎస్ పార్టీకి. నిజానికి ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి సభలకు వర్తిస్తాయి. ఎందుకంటే వారు ప్రతి సభలో కూడా రక్తంతో పొలాలను నింపండి అంటున్నారు, తొండలు అంటున్నారు, లేకపోతే పేగులు అంటున్నారు. ఇవన్నీ కూడా హింసను ప్రేరేపించే భాష వారు మాట్లాడుతున్నారు. అదే విషయం మేము కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము అలాంటి తప్పులు చేయమని చెప్పడం జరిగింది. కోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి భాష మాట్లాడకూడదని కోర్టు రెస్ట్రిక్షన్ పెట్టింది. అంతమించి ఇంకా ప్రభుత్వం రెండవది ఇంకేమన్నదంటే, ఇంతకుముందు రాహుల్ ప్రియాంక గాంధీ గారు ఇక్కడ పెట్టారు, వీళ్ళు కూడా అక్కడే పెట్టాలనుకుంటారంటే గౌరవ కోర్టు ఏం చెప్పిందంటే, ఒక ఫంక్షన్ హాల్లో ఒకరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకరు పెళ్లి చేసుకోకూడదా అనే ప్రశ్న ప్రభుత్వం తరపు న్యాయవాదులను కోర్టు అడిగింది. సో ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టాలని చూసినా కూడా ఇది తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. పెయిడ్ జేఏసీ అనేటువంటి వర్డ్ వాదనల సందర్భంగా మిమ్మల్ని మీ పార్టీ నాయకులే పెయిడ్ జేఏసీ ద్వారా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, ఉద్రిక్తలు అవుతాయి అనేటువంటి అవును అన్నారు. అది నిజంగా